ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన నామంలో మీకు శుభాలండి. అందరు బాగున్నారా? దేవునిలో ఎదుగుతున్నారా? ప్రార్థనలో ఎదుగుతున్నారా? దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మీ ప్రార్థన జీవితము ఎంత బలంగా ఉందండి? ప్రార్థనలో ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు? స్ట్రాంగ్ గా ఎదుగుతున్నారా? ప్రతిరోజు ప్రార్థిస్తున్నారా? లేకుంటే అప్పుడప్పుడు ప్రార్థిస్తా ఉన్నారా? ఇక్కడ మీకు తెలుసా, ప్రార్థన మన జీవితానికి ఒక గొప్ప పునాది లాంటిదండి. ఒక మంచి బేస్మెంట్ లాంటిది. బేస్మెంట్ లేకపోతే ఎలాగైతే ఇల్లు నిలబడదో, ప్రార్థన లేని జీవితము నశించిపోతా ఉంటదండి. హల్లెలూయా. ప్రార్థన నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ఏ సమయంలో ప్రార్థిస్తా ఉన్నదనేది ప్రాముఖ్యమైనది కాదు, కానీ నువ్వు ప్రార్థిస్తున్నావా లేదా అనేది చాలా ప్రాముఖ్యమండి. కొంతమందికి ఏది ఇంపార్టెంట్ అంటే, ప్రేయర్ చేసుకోవడానికి ప్లేస్ లేదు అంటారు. ప్రేయర్ చేసుకోవడానికి పర్టిక్యులర్ రూమ్ లేదు అని చెప్తా ఉంటారు. ప్రేయర్ చేసుకోవడానికి టైం లేదు అని చెప్తా ఉంటారండి. ఇవన్నీ ఇంపార్టెంట్ కాదండి. టైం ఉందా లేదా, లేకుంటే బిజీగా ఉన్నామా లేదా, రూమ్ ఉందా లేదా, సపరేట్గా ఫ్రీ టైం దొరుకుతా ఉందా, కామ్ టైం దొరుకుతా ఉందా, ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన నిజ జీవితంలో ప్రతిరోజు మనము దేవునితో ఒక కాన్వర్జేషన్ మనకు ఉండాల. దేవునితో ఒక సంబంధం మనకు ఉండాల. దేవునితో ఒక ఆధ్యాత్మికమైన సహవాసం మనకు ఉండాలండి. హల్లెలూయా. స్పిరిచువల్ రిలేషన్షిప్ అనేది మనకు ఉండాల తప్పకుండా. మనం ఎప్పుడైతే మనుషులతో సహవాసం కలిగి ఉంటామో, వాళ్ళ గురించి మనం చాలా తెలుసుకుంటా ఉంటాము. కష్టం వచ్చినప్పుడు వాళ్ళు మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు, మనం వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాము. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే సహవాసంలో ఉన్నప్పుడేనండి. మరి దేవునితో మనకు సహవాసం లేనిది అప్పుడప్పుడు ఏదో మనం ఆయనకు హాయ్ బాయ్ చెప్తా ఉంటే మనకు దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడండి? ఎలా సహాయం చేస్తాడు? హల్లెలూయా. నీకు ప్రతిరోజు దేవునితో ఒక స్పిరిచువల్ రిలేషన్షిప్ ఉంటే, దేవునితో ఒక సహవాసం ఉంటే తప్పకుండా ఆయన కష్టకాలంలో నీకు సహాయం చేస్తాడు. నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన నీకు జవాబిస్తాడండి. నువ్వు అప్పుడప్పుడు ఆయనను గుర్తు చేసుకుంటే కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువు మనకు ఒక చక్కటి మాదిరి చూపిస్తా ఉన్నాడండి. ఆయన అలా మనుషులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక గొప్ప జన సమూహంతో కూర్చొని ఆయన మాట్లాడాడు. అదంతా ముగించాక ఆయన కొండ మీదికి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటా ఉన్నాడంట అండి. హల్లెలూయా. చూడండి, వాక్యం చదువుకుందాము. మత్తయి సువార్త 14:23 చదువుకుందాం. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. హల్లెలూయా. చూడండి, ఆ జన సమూహం అంతటిని ఆయన పంపించేశాడంట. సాయంకాల సమయంలో ఆయన కొండ ఎక్కాడు. అక్కడ ఏకాంతంగా తండ్రికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఆయన కూడా చాలా బిజీగా ఉన్నాడండి. అంతసేపు బోధించాడు, అంతసేపు అక్కడున్న జన సమూహంతో ఆయన మాట్లాడాడు. టైర్డ్ అయిపోయి ఉండొచ్చు, కానీ ప్రార్థనను స్కిప్ చేయలేదండి. ప్రార్థన ఈరోజు వద్దులే, ఈరోజు టైర్డ్ అయిపోయానని ప్రభువు ఆ ప్రార్థనను పక్కన పెట్టలేదు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా నా తండ్రితో నాకు ఒక సహవాసం కావాలి, నా తండ్రితో నేను మాట్లాడాలి, నా పరలోకపు తండ్రిని నేను దర్శించాలి అని ఆయన సాయంకాలం టైంలో ప్రార్థనకు వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఒక సమయం పెట్టుకున్నావా? ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తాను, ఆ సమయంలో ఎవరిని కలవను, ఆ సమయంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాను, ఆ సమయం ఇంకెవ్వరికి ఇవ్వను, ఇది నా దేవుని సమయం అని నీ జీవితంలో ప్రతిరోజు ఒక పర్టికులర్ ప్రేయర్ టైం ఉందా? హల్లెలూయా. లేకపోతే ఈరోజు యేసు ప్రభుని మనం మాదిరిగా తీసుకోవాలండి. ఆ టైం మనం ఎవ్వరికీ ఇవ్వద్దు, కేవలము దేవునికి. ఆ సమయము దేవునితో మనం సహవాసం చేయాల్సిందే, దేవునితో మాట్లాడాల్సిందే, దేవుని మహిమపరచాల్సిందే. అలా ప్రతిరోజు మీ లైఫ్లో ఒక టైం పెట్టుకోండి, ఒక ప్రేయర్ టైం పెట్టుకోండి. తప్పకుండా దేవుడు మీతో మాట్లాడతాడు, దేవుడు మిమ్మల్ని సంధిస్తాడు. మీ కష్టాలు, మీ దుఃఖంలన్నిటి నుంచి ఆయన విడిపిస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడండి, మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, మిమ్మల్ని సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆయన నింపుతాడు. ఎప్పుడో తెలుసా, నువ్వు ఒక
పర్టిక్యులర్ ప్రేయర్ టైం కలిగి ఉన్నప్పుడు, నువ్వు ఒక ప్రార్థన సమయం కలిగి ఉన్నప్పుడు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నుండి మనం అలవాటు చేసుకుందాం. ఒకవేళ ఎప్పటి నుండో మీరు ప్రార్థన చేస్తూ ఉంటే చాలా సంతోషం అండి. లేనట్లయితే కనీసం ఈ రోజు నుండైనా ఒక టైం పెట్టుకోండి. ఈవినింగ్ టైం, మార్నింగ్ టైం, నీ ఇష్టము. ఆ టైంకి ఎవ్వరికి టైం ఇవ్వకండి. ఆ టైం కేవలము వెళ్ళిపోయి మీకు మీరు ప్రేయర్ చేసుకోండి. అప్పుడు మీరు అనేకులకు మాదిరిగా ఉంటారు, ఒక ఎగ్జాంపుల్గా ఉంటారు. మీ పిల్లలు కూడా మీ గురించి చెప్తారు, ఇది మా మమ్మీ ప్రేయర్ టైం, ఈ టైంలో మా మమ్మీ ఎవరితో మాట్లాడదు. ఇది మా నాన్న ప్రేయర్ టైం, ఈ టైం మా నాన్న ఎవరికి ఇవ్వడు అని మీ గురించి మీ పిల్లల టెస్ట్ మనీ చెప్తారండి. మీరు అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అతి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులందరినీ నువ్వు దర్శించినందుకై నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని ముట్టండయ్యా, బాగు చేయండి, నీ సన్నిధితో నింపండి, నీ కృపను దయచేయండి ప్రభా. వారి ప్రతి అవసరతను మీ నామంలో తీర్చండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ప్రార్థన మా జీవితంలో ఎంత గొప్ప దీవెనలు తీసుకొని వస్తుందో మేము విని ఉన్నాం ప్రభా. ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థన మేము స్కిప్ చేయకుండా, ప్రార్థనను పక్కన పెట్టకుండా, అలసిపోయామని ప్రభా ప్రార్థనను త్రోసివేయకుండా ప్రభా, ప్రతిరోజు ఒక స్పెషల్ టైం మీతో మేము గడపటానికి మాకు సహాయం చేయండి. మా ప్రార్థన జీవితం ద్వారా మేము ఆత్మీయంగా ఇంకా ఎదుగుటకు, బలపరచబడుటకు, అంచెలంచెలుగా ఆశీర్వదించబడుటకు మమ్మల్ని అందరినీ మీరు బ్లెస్ చేయమని వేడుకుంటా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే వాక్యం విన్నారో వారిని బలపరచండి, దీవించండి. రాబో దినాల్లో గొప్ప ఫలాలు వారి జీవితంలో మేము చూడటానికి సహాయం చేయండి. మరొకసారి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.